అందరికీ నమస్తే అండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పొద్దునుంచి లక్ష్మీ నరసింహ సినిమా చూపించేశాడు. అందులో ప్రకాష్ రాజ్ చూసారా మీరు? ఈ కార్లోంచి ఆ కార్లోకి, ఆ కార్లోంచి ఈ కార్లోకి అటు ఇటు పరిగెడుతూ ఉంటాడు. యాజ్ ఈజ్ అలాగే పరిగెట్టాడు ఇప్పుడు దాకా. అంటే చివరికి ఎట్టకేలకు పోలీసుల చేతికి చిక్కిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ అరెస్ట్ చేశారంటే ఒక నిమిషం అని చెప్తా. పిన్నెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు సంగారెడ్డి సమీపంలో బాత్రూమ్ సింకులు కబోర్డులు తయారు చేసే కంపెనీలో దాక్కున్నాడట. పరిగెట్టి 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 అలసిపోయి ఇంకా ఆల్రెడీ లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం దాటి వెళ్ళలేడు. ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ పట్టుకుంటారు ఖచ్చితంగా పోలీసులు. వేరే ఆప్షన్ లేదు. ఇంకా చేసేది ఏమీ లేక చివరికి పోలీసులు దొరికిపోయారు అనమాట. అది పరిస్థితి. మనంత మొగోళ్ళు లేడు, మనంత వీరులు లేడు, మనంత సూర్యుడు లేడు అని చెప్పిన ఎర్రవీగిపోతే ఇక ఇలాగే పరుగులు పెట్టాలి. నిన్నటిదాకా ఒక రేంజ్లో ఊహించుకునేవారు నీ గురించి. అవి బాబాయ్ మార్చాలంట, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంట, షేక్ ఆడింతాడు, అది ఆడింతాడు, ఇది ఆడింతాడు అని చెప్పేసి ఒక్క దెబ్బకు మొత్తం పోయిందా? ఏమంతా వెళ్ళడం ఎందుకు, బదలగొట్టడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? ఆ మాత్రం తెలియదు. వెబ్ కెమెరాలు ఉంటాయి, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రభుత్వం. ఎన్నికల కమిషన్ కేసు పెడితే అది చాలా సీరియస్గా ఉంటుంది. బెయిల్ వచ్చే అవకాశాలు కూడా ఉండవు అని నీకు తెలియదా? ఇప్పుడు చూడు 7 ఏళ్ళు జైలు శిక్ష అంట, పడే అవకాశాలంట, త్వరగా బెయిల్ కూడా రాదు దీనికి. అది పరిస్థితి. కాబట్టి ఏంటంటే ఇలాంటి ఘటనలో, ఇలాంటి సంఘటనలో మళ్ళీ మళ్ళీ జరగకుండా, మళ్ళీ నువ్వు ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటావని కోరుకుంటున్నాను.